హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సత్యనారాయణ. ఈరోజు స్పెషల్ హైదరాబాద్ మటన్ బిర్యానీ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూపిస్తా ఫ్రెండ్స్ 30 కిలో మటన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. 15 కిలోలు ఒక అండీలో వేస్తాము. 15 కిలోలు ఒక అండీలో వేస్తాం ఫ్రెండ్స్. దీనికి 15 కిలోలు ఒక రైస్ వేస్తాము. 15 కిలోలు ఒక రైస్ వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మటన్ కడిగి లగన్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. నీట్గా కడుక్కున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మటన్ తలతల ఆడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 మటన్ బిర్యానీకి మసాలాలు వేస్తున్నాం ఫ్రెండ్స్. 15 కిలో మటన్కు ఒక 200 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాజీరా ఫ్రెండ్స్ 100 గ్రామ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 50 గ్రామ్స్ చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. 50 గ్రామ్స్ చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క దాంట్లో 50 గ్రామ్స్ ఫ్రెండ్స్. ధనియా పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 50 గ్రామ్స్ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. జీరా పొడి ఒక 100 గ్రామ్స్ ఫ్రెండ్స్. 100 గ్రామ్స్ ధనియా పొడి, 100 గ్రామ్స్ జీరా పొడి ఒక్కొక్క దాంట్లో 15 కిలో దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము చూడండి ఫ్రెండ్స్, మసాలాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ గరం మసాలా పొడి, 50 గ్రామ్స్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో రుబ్బిన పప్పాస్ పండు మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక పప్పాస్ పండు మిక్సీ పట్టుకొని దాంట్లో సగము దీంట్లో సగం వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 100 గ్రామ్స్ 15 కిలో దాంట్లో వేసుకుంటున్నాం. ఒక 15 కిలో దాంట్లో 100 గ్రామ్స్ పచ్చిమిర్చి కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ మనం ఫ్రెష్గా తెచ్చుకొని నూరుకోవాలి ఫ్రెండ్స్. షాపులలో దొరికే అల్లం ఎల్లిగడ్డ వేస్తే మంచిగా ఉండదు. మటన్ బిర్యానీ మంచి స్మెల్ రాదు, మంచి ఉడకదు ఫ్రెండ్స్. మనము ఇంట్లోనే అల్లం ఎల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఒక 1/2 కిలో, దీనికి ఒక 1/2 కిలో అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఫ్రెండ్స్ ఒక్కొక్క కిలో ఉల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మసాలాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం అంతా పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. 15 కిలో బిర్యానీకి పుదీనా ఒక 50 రూపాయలు పుదీనా ఒక దాంట్లో వేసుకోవాలి. ఒక దాంట్లో 50 రూపాయలు పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. హైదరాబాద్ మటన్ బిర్యానీ స్పెషల్ డబల్ మసాలా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత మెంతం వేసుకోవాలి మెంతం వేసుకోవాలి. ఇప్పుడు ఒక దాంట్లో ఒక 1/2 కిలో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 15 కిలో దాంట్లో ఒక 1/2 కిలో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాము 100 గ్రామ్స్. తర్వాత ఎర్ర కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని డబల్ మసాలా హైదరాబాద్ స్పెషల్. ఇప్పుడు మనము పెరుగు వేసుకోవాలి దీనికి ఒక 3 కిలోల పెరుగు, ఒక 3 కిలో పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మసాలాలు వేసాము. ఫస్ట్ అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడుతుంది ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ డబల్ మసాలా.
ఇలాగ ఫ్రెండ్స్ మసాలాలు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్నాం, మసాలాలు అన్నీ వేసుకున్నాము, మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 30 కిలో మటన్ బిర్యానీకి 30 కిలో రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. బాస్మతి రైసు తీసి మంచిగా కడుక్కొని నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక 3 కిలోలు ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మటన్ బిర్యానీలో ఈ ఫ్రై వేసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 కిలో ఆనియన్ ఫ్రై చేసుకునేది ఒక దాంట్లో వేసుకోవాలి. ఒక దాంట్లో 1.5 కిలో ఆనియన్ ఫ్రై మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా సన్నగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. వేసుకున్నాం ఫ్రెండ్. దీంట్లో ఇప్పుడు ఒక 3 కిలోలు పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్. ఒక దాంట్లో 3 కిలోలు, ఒక దాంట్లో 3 కిలోలు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, డబల్ మసాలా మటన్ బిర్యానీ మసాలా కలుపుకున్నాము. అన్నీ వేసుకొని పెరుగు వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇలాగ ఉంది ఫ్రెండ్స్. ఇది 15 కిలోల మటన్, ఇది ఒక 15 కిలోల మటన్ ఫ్రెండ్స్. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చేసుకొని ఇలాగా మటన్ మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ అనేది సుఖమే ఉడకాలి ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ ఇలాగా వేసుకొని ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనము ఒక 15 నిమిషాల వరకు దమ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ రైస్ వేస్తే మటన్తో పాటు రైస్ ఉడుకుతుంది, మటన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా రైస్ మొత్తం హాఫ్ బాయిల్ చేసి దమ్ వేసుకొని ఫ్రెండ్స్ ఒక 1/2 కిలో నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కిలో నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ హాఫ్ బాయిల్ చేసుకొని దమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీని మీద ఒక 1/2 కిలో నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండి కొంచెం గట్టిగా కలుపుకొని దమ్ము కావడానికి ఇలాగ రౌండ్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా చుట్టుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండిని పెట్టుకొని ఇప్పుడు మనము 15 నిమిషాలు దమ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్. ఇలాగా మనం దమ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. 15 నిమిషాలు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ దమ్ అవుతుంది ఫ్రెండ్స్ 15 నిమిషాలు ఫ్రెండ్స్. ఇలాగా ఫుల్ స్టీమ్ పెట్టుకొని బిర్యానీ దమ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక బిర్యానీ అండి తయారైపోయింది ఫ్రెండ్స్. 15 కిలోల మటను, 15 కిలోల రైస్ వేసి బిర్యానీ అండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దమ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకొక బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాం ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ డబల్ కా మసాలా హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దమ్ము తీసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉందో, గుమ్మలాడుతుంది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టుమారో మార్నింగ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.